నీ తల్లి నవ్వుతాండ్రు నాయన, నా కూతుర్ని చంపిండ్రు. ఆ దాని తాలి బొట్టుతోనే దాన్ని చంపిండ్రు. ఆడు తొంగోలేదని చంపిండు. ఆడు చెక్స్ టాబ్లెట్లు వేసుకొని ఆ కావరం మీద చంపిండు. ఆ బట్టలన్నీ చింపిండు. నేనేడు చెప్తానురా తమ్ముడా. ఎంక్వైరీ చేసుకోలేదా పెళ్ళికి ముందు? ఎంక్వైరీ చేసినాము. ఎంక్వైరీ చేస్తే అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళే, అందరూ మంచోళ్ళు అన్నారు. ఎంత గొంతు కోతారు అనుకోలేదు రో నాయన. మంచోళ్ళు అన్నారు. మన ఊరు పక్క ఊరు, మనకు తెలిసిన వాళ్ళు అనేసి ఇచ్చేసినాము నాయన. ఆ ట్యాబ్లెట్లు ఇచ్చింది. అమ్మ ట్యాబ్లెట్లు వేసుకుంటాండి ఏటియో కానీ అంతే. నేనే సరిగ్గా చెప్పినానమ్మా, మొగోడు కాదేటమ్మ వేసుకుంటాడు, కాపురం పోం కొట్టుకుంది వేటమ్మ అన్నాను. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంది. నీకు ఆ మొత్తం ఏడు తెలుస్తుంది అని అడిగింది. నా కూతురు ఎంత నరకం చూసిందో. ఆ మొత్తం ఏడు తెలుస్తుంది అమ్మ నీకు. నేను కాదు పడతాను, వాళ్ళ మాటలు నమ్ముతారు, నా మాటలు నమ్మలేదు. ఈరోజు నమ్ముతామా? నా కూతురు ఉన్నదే వాళ్ళు వెళ్ళిపోతుంది. తెల్లారుజామునే మా అమ్మ కూతురుకు అలాంటి పని చేసినారు. అటు మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి నీ కూతురు నా కాడ తొంగోలేదు, నా కాడ తొంగోలేదని ఫోన్ చేస్తాడు. నాయన అదే తొంగుంటుంది లేరా, చిన్నపిల్ల అదే తొంగుంటుంది లేరా అన్నాము. ఆడెంత పని చేస్తాడు అనుకోలేదు నాయన, ఆడెంత పని చేస్తాడు అనుకోలేదు. అది తొంగపోతే పిల్లలు చంపించుకుంటారా? తొంగపోతే పిల్లలు చంపించుకుంటారేట్రు. ఇంత జరిగిన తర్వాత ఒక్కరు రాలేదండి హాస్పిటల్కి కానీ, ఏ స్టేషన్ కానీ. స్టేషన్ దగ్గర ఎక్కడ మేము అంత పోట్లు పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగాము, అంతా చేసాము. వాళ్ళు ఒక్కరికి కూడా ఇంకా తెలియదు అమ్మ, వాళ్ళు పడుకొని ఉన్నారు, ఇంకా లేగలేదనేసి అనుకుంటాము అని అంటాను రండి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఎంక్వైరీ చేస్తే రాత్రి 2 గంటలకు వెళ్ళారు. ఏంటనేది ఇంటి దగ్గర ఎవరికి తెలియదు అంటండి. ఇంటి తెల్లవారు ఇల్లు అడిగితే ఏం చేయవాళ్ళం మేము, పేదవాళ్ళం కలిగిన డబ్బు కట్టేసి చుట్టూ ఎవరు లేదు, మేమే అనుభవించుతాను. ఎంత నరకం చేయించినారు. ఒక్కలు కాకపోతే ఒక్కలని ఇంటర్ వచ్చినారా, చూడన్నా చేసినారా, చంపేసి ఫోన్లు చేసినారు. వాళ్ళ తెగ ఎంత తెగ ఉంది. చంపేసి మాకు ఫోన్లు చేసినారు, ఎంత తెగమ్మా చేసినారో పని చూడండి. మరి ఇంకేం చేస్తాం. పూర్తిగా అమ్మాయి తాలూకా బంధువులు కానీ పేరెంట్స్ కానీ పూర్తిగా అయితే ఏడుస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అయితే భర్త వల్లే మా అమ్మాయి చనిపోయిందని ప్రధానంగా చెప్తున్నప్పుడు పూర్తిగా సెక్సువల్ హరాస్మెంట్తో పాటు పూర్తిగా అత్త కూడా వేధింపులు తాళలేక ముగ్గురు చంపేశారంటూ వీళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ కేసును ఇప్పటికే గోపాలపట్నం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. డెడ్ బాడీ మాత్రం విశాఖ కేజీహెచ్ మార్చి దగ్గర అయితే ఉన్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అజయ్ నాడి, బిగ్ టీవీ విశాఖ. రైట్, ఇక మనం గోపాలపట్నంలో ఏ విధంగా అయితే వివాహిత మృతి చెందిందో దానికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెళ్లి చేసి అంటే వివాహం చేసి తన కూతురికి 11 నెలలు మాత్రమే గడుస్తుంది. కొన్ని నెలల గ్యాప్లోనే తమ కూతురు ఈ విధంగా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైతే అనుమానాస్పదలో తమ కూతురు మృతి చెందిన దానికి సంబంధించి ఆ కారణం ఆ వ్యక్తి అని చెప్పి ఎవరైతే అల్లుడు అతనే కారణం అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా ఉంది, ఎప్పటికి విచారణ పూర్తవుతుంది, ఎవరిని అదుపులోకి తీసుకుంటారనే విషయాలు అయితే తెలియాల్సిందే.